హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను పాల సేమియా చేస్తున్నాను మేము చేసుకునే పద్ధతిలో. ఒక కప్పు సేమియా పోసి తీసుకొని సేమ్ అదే కప్పుతో 4 కప్పుల వాటర్ తీసుకుంటాను. ఇది నేను తీసుకున్న ఈ కప్పు కొలత కప్పు అనమాట. లాస్ట్ వరకు ఇదే కప్పుతో అన్నీ వేస్తాము. ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత సేమియా పూస ఈ వాటర్లో వేసేయాలి. ఇది కొంచెం దగ్గర పడింది అనిపించుకొని సేమ్ కప్పుతో 3 కప్పుల పాలు వేస్తున్నాను. ఇప్పుడు నేను చేసిన ఈ పద్ధతిలో మీరు సేమియా చేయండి, చాలా చాలా బాగుంటుందండి. నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఒక స్పూను యాలకుల పౌడర్ వేసాను. ఇప్పుడు సేమ్ కప్తో ఒక కప్పు షుగరు, ఒక కప్పు కొబ్బరి తురుము వేసానండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపిన తర్వాత హాఫ్ కప్పు బెల్లం తురుము వేస్తున్నాను. ఈ బెల్లం తురుము వేస్తే సేమియా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు బెల్లం తురుము ఇష్టం లేకపోతే షుగర్ వేసుకోండి. నేను ఇదంతా కొలత ప్రకారం వేసానండి. యాజ్ టీస్గా మీరు ఇదే కొలతతో చేయండి. ఒక 3-4 అవర్స్ అయిన తర్వాత కూడా ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీలో సేమియా అనేది ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.